థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. తిరుమలలో కేక్ కటింగ్ వివాదంపై దివ్వెల మాధురి స్పందించారు. కేక్ ను తానే తెచ్చి కటింగ్ చేయించారని వెల్లడించారు. కొండపై కేక్ కట్ చేయకూడదనే విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు మాధురి. తనుజని వివాదంలోకి లాగవద్దని సూచించారు. ఈ విషయంలో ఆమెకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై మాత్రమే కేసులు పెట్టాలన్నారు. తిరుమల స్వామివారి విషయంలో తాము నియమ నిష్ఠలతో ఉంటామన్నారు. రాష్ట్రంలో సమస్యలే లేనట్టు తమను ట్రోల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటాం కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే పాపం అక్కడే ఉంది కదా, తనతో కేక్ కట్ చేయించాలన్న ఆలోచనతో నేనేమో కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు? 2 డేస్ నుంచి ఆమెని తగ్గ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తూ కేసులు పెట్టాలి. ఆమెకేం సంబంధం? ఒకవేళ కేక్ కట్ చేయడం తప్పైతే దానికి బాధ్యురాలి నేను. ఎందుకంటే ఆ కేక్ని తీసుకెళ్ళింది నేను, ఆ కేక్ని కట్ చేయించింది నేను. తనకి ఏ సంబంధం లేదు కదా. రాజకీయ కుట్రలో బలి చేయాలంటే మమ్మల్ని బలి చేయండి. ఆ పిల్ల ఏం చేసింది? ఆమెను ఎందుకు ఆడుకుంటున్నారు? చిన్న పిల్ల, దానికి ఎందుకు అంత స్ట్రెస్కి గురి చేస్తున్నారు? నిజంగా ఏవైనా మీరు చేయాలనుకుంటే, మీరు ఏమైనా ట్రోల్స్ చేయాలన్నా, ఒక న్యూస్ ఐటమ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా నామే చేయండి. అనవసరంగా తనుజాని కాంట్రవర్సీలోకి లాగద్దు. ఆమె పాపం దర్శనానికి మాత్రమే వచ్చింది, ఆమెకు దర్శనం చేయించాను. కేక్ పట్ల పాపం ఆమెకి ఏమీ తెలియదు. నాకు కూడా కేక్ కట్ చేయకూడదనే విషయం తెలియక నేను ఒక కేక్ తీసుకెళ్ళాను. అది కూడా చూడండి, డేట్తో సహా బిల్తో సహా అన్నీ ఉన్నాయి. నేను ఎగ్లెస్ కేక్ని పట్టుకెళ్ళి ఆమెతో కట్ చేయించాను. మాకు తెలుసు. చూసాం మనం ఏదైతే గత 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ అనేది. దివ్యల మాధురి, తనుజ ఈ ఇద్దరు బిగ్ బాస్ త్రూ మనకి కనెక్ట్ అవడం చూసాము. ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా షోస్ లో కలిసారు, బయట కూడా కలిసారు. అయితే తిరుమల దర్శనానికి వెళ్ళడం, తనుజ బర్త్డే సందర్భంగా అక్కడ కేక్ కట్ చేయడం అనేది తిరుమల కొండ మీద కేక్ కటింగ్స్ కానీ సెలబ్రేషన్స్ కానీ నిషిద్ధం. సో ఇటువంటి సందర్భంలో అక్కడ ఏ విధంగా కేక్ కట్ చేస్తారు, వారి మీద కేసులు పెట్టాలని చెప్పడం, దానికి సంబంధించి రెస్పాండ్ అయినటువంటి విధానం కూడా మనం చూసాం. మాధురియే కాదు, దువ్వాడ శ్రీనివాస్ కూడా రియాక్ట్ అయ్యారు. దీంట్లో తప్పు లేదు అంటూ ఆయన చెప్పినటువంటి సందర్భం. చిన్నప్పటి నుంచి ఏ విధంగా తిరుమల శ్రీవారిని మేము వేడుకుంటాము, ఆరాధిస్తామనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. దీంట్లో తనుజకి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అసలు ఏంటి వివాదం, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపినాథ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ గోపినాథ్, ఏ విధంగా చూడాలి? ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో కూడా తిరుమల కొండ మీద సెల్ఫీస్ తీసుకోవడం, లేదంటే ఫోటో షూట్ చేయడము, ఇటువంటి కార్యక్రమాలు కూడా చేశారని చెప్పి కేసులు కూడా నమోదయ్యాయి. అప్పుడు దాని గురించి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ మరొక వివాదం అదే తిరుమల కొండ మీదకి సంబంధించి నడుస్తోంది. ఎట్లా చూడాలి? తనుజకి దీంట్లో సంబంధం లేదు, తన మీద కేసులు పెట్టకూడదు, నా మీదే పెట్టండి ఏదైనా ఉంటాయని చెప్పి మాధురి చెప్తూ ఉన్నారు. ఆశ, మొత్తం మీద గత 2 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇదంతా కూడా కావాలనే వీళ్ళు అంటే ఏదో ఒక రకంగా అంటే టీటీడీని కావచ్చు, అదేవిధంగానే ఇక్కడ తిరుమల పవిత్రత దెబ్బతీసే విధంగానే ఈ రకంగా చేస్తారంటూ కూడా కొంతమంది తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ నిజంగా తిరుమలకు వచ్చే భక్తులు తెలియకుండా చేస్తే అది తెలియనితనం. కానీ వీళ్ళకు దివ్యల మాధురికి కావచ్చు, దువ్వాడ అంటే వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి సంబంధించి గతంలో కూడా తిరుమల ఆలయం దగ్గర వీళ్ళు దువ్వాడ శ్రీనివాస్ కానీ వీళ్ళిద్దరూ కూడా రీల్స్ చేశారు. అదే విధంగానే అక్కడ మాడవీధులు తిరుగుతూ కూడా అంటే రకరకాల వీడియో షూట్ చేశారు. ఆ సందర్భంగా కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులకు సంబంధించి అంటే విచారణ ఎదుర్కొన్నారు, కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే తాజాగా నిన్న కావాలనే కొన్ని కేకులు తిరుమలకి తీసుకెళ్లి ఆ రకంగా అక్కడ ఒక ప్రైవేట్ అంటే టీటీడీకి సంబంధించిన గెస్ట్ హౌస్ లో కేకులు కట్ చేసుకోవడం, తద్వారా టీటీడీని ఇక్కడ నిబంధనలు తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా తొంగలోకి దొక్కారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. బహుశా ఒకవేళ బిగ్ బాస్ సంబంధించి అక్కడ నటించినటువంటి ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ అంటే మాధురి కాకుండా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి సంబంధించి మాత్రం అంటే తెలియకుండా పోవచ్చు. కానీ ఈ రకంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా దివ్యాల మాధురికి కానీ దువ్వాడ శ్రీనివాస్ కానీ వీళ్ళకి తెలిసే ఈ రకంగా చేశారనేది ప్రధానంగా టీటీడీ చెప్తుంది. అందువల్లనే కేసులు నమోదు చేయడం జరిగింది. ఆశ. రైట్ గోపినాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.